అద్భుతమైనటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని మన నరేంద్ర మోడీ గారు తన డ్రీమ్ సిటీగా దాన్ని అద్భుతంగా తయారు చేయాలనుకుని 2 లక్షల ఎకరాల్లో, ఎన్ని ఎకరాలు? 2 లక్షల ఎకరాల్లో ఒక సిటీని తయారు చేసి సింగపూర్ 700 స్క్వేర్ కిలోమీటర్, ఇదేంటి 920 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఆయన డిఎస్ఆర్ దొల్లేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా దాన్ని ఘోషితం చేసి ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికి మోదీ గారు ఓన్లీ ఇషారా చేస్తారు, ఇక్కడ పెడితే బాగుంటుందని ఇషారా అన్నారు. ఇందులో చాలామంది వచ్చారు, మనోళ్ళు వచ్చారు, చూశారు. ఎవరైతే దొల్లేరాకి వస్తారో వాళ్ళు ప్లాట్ కొనకుండా బయటికి రారు, ఎందుకంటే అంత అద్భుతమైన సిటీ అన్నమాట, అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు కాబట్టి. ఈ 920 స్క్వేర్ కిలోమీటర్లలో కొన్ని కంపెనీస్ ఇప్పుడే వచ్చి ఎక్స్ఎంఎస్ అయ్యి వర్క్ నడుస్తూ ఉంది అక్కడ. పవర్ ప్లాంట్ అని, రిన్యూ కంపెనీ అని, ఇలా కొన్ని కంపెనీ, ఇది మన సెమీ కండక్టర్, మన మోదీ గారే వచ్చి దానికి రిబన్ కటింగ్ చేసిపోయారు. ఇలా కొన్ని కంపెనీలు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ సిటీ ఆర్టిఫిషియల్ రివర్స్ అని, ప్లగ్ అండ్ ప్లే అని, రోడ్డు కిందనే ప్రతి ఒక్కటి కనెక్షన్ చేసి ఒక అద్భుతమైన బిల్డింగ్, ఏబిసిడి బిల్డింగ్ అని, మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఏబిసిడి బిల్డింగ్. దొంగతనం కానీ, గ్యాస్ లీకింగ్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్లు అక్కడ జరిగితే స్పాడా త్రూ అక్కడికి వైర్లెస్ సెన్సార్ త్రూ ఏబిసిడి బిల్డింగ్ అనే ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ మొత్తం కంట్రోలింగ్ అక్కడ జరుగుతుంది అన్నమాట. వేరే అన్ని పనులు ఓన్లీ ఒకే ఆఫీస్ ద్వారా ప్రతి పని అక్కడ అవుతుంది అనమాట. ఇలా చెప్పుకొని వెళ్తా ఉంటే దొల్లేరా గురించి విపరీతంగా ఎన్నో చెప్పచ్చు. అయితే మన వెంచర్ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దొల్లేరాలో ఏషియాలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్, 4000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అనేది అద్భుతంగా తయారవుతుంది. ఈ నెక్స్ట్ ఇయర్ December 25కి కార్గో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇన్ని కంపెనీలు వస్తుంది కాబట్టి కార్గో కమ్ డొమెస్టిక్ 2 రన్వేలు అక్కడ తయారు చేస్తున్నారు. ఒకటేమో 4 కిలోమీటర్లో కార్గోది రన్వే, డొమెస్టిక్ 2 కిలోమీటర్లు తయారు చేస్తారు అన్నమాట. ఇది పిప్లీ టు పెద్రా అనే రోడ్ ఉంది, దానికి ఇప్పుడు దాని పేరు మార్చి ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు. దీన్ని కనెక్షన్ చేయడానికి అహ్మదాబాద్ నుండి దొల్లేరాకి 250 మీటర్ల రోడ్డు, 5 వే సెంట్రల్లో మెట్రో, ఇటువైపు రోడ్డు, సెంటర్లో మెట్రో. అహ్మదాబాద్ నుండి ఎక్కితే ఓన్లీ 40 మినిట్స్లో మనం దొల్లేరా దిగేయచ్చు. ఇప్పుడు మనకి గంటన్నర పడుతుంది అక్కడ వెళ్ళడానికి. ఈ రోడ్డు 85% ఫినిష్ అయిపోయింది. ఇలా ఒకటి అతి పెద్దగా మన ఈ రోడ్డు ఉంది కదా దొల్లేరాలో, రోడ్డుకి ఇరువైపులా సైకిల్ ట్రాక్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ పెద్దది. ఇరుపక్కల మొక్కలు నాటి ఈ నీళ్ళలోనే వెళ్ళొచ్చు సైకిల్ తీసుకొని. సో మన వెంచరు ఎయిర్పోర్ట్కి 5 నిమిషాల దగ్గరలో ఉందన్నమాట. అయితే నేను ఇంకోటి ఏం చెప్పుకోదలుచుకుంటాను మీకు. 2008లో 2008లో మన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండేది? బేగంపేటలో ఉండేది. బేగంపేట నుండి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ వెళ్తుంది అనగానే ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం ట్రోలింగ్లా, ఎవరిది వాడు ఎందుకు వచ్చాడరా బాబు, వాడిని ఎందుకు తీసుకెళ్ళాడరా, నేను ఎందుకు కొనలేకపోయానురా, ఎన్ని రోజులు ఏడుస్తాం మనం. అవకాశం వచ్చినప్పుడు పెట్టకపోతే ఏడుస్తూ ఉంటాం అన్నమాట. మన వెంచర్లో 6,800 రూపాయలు గజం పెట్టాం, 6,800 రూపీస్ గజం. వేరే వెంచర్లలో 9,000, 10,000 రూపీస్ అంటున్నారు. మన డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేస్తాం మనం, అక్కడ ఎవరు డెవలప్మెంట్ ఇవ్వరు. ఇలా దొల్లేరా మీరు లాస్ట్ మినిట్లో అన్నారు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పి మీకు ఫినిష్ చేస్తాను. దొల్లేరా గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఎన్నో చెప్తా వెళ్ళొచ్చు. మీరు ఎంతవరకు వచ్చి చూసేలేదు, ఒక స్టోరీలాగా మీరు ఉంటారు. అక్కడికి వచ్చి చూస్తే మీరు అంటారు కరెక్ట్, ఇది చెప్పింది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటారు. ఈ ఎయిర్పోర్ట్
రోడ్ ఏదైతే ఉందో అది 100 ఫుట్ రోడ్. 100 ఫుట్ రోడ్డుకే ఉందన్నమాట మన వెంచర్. 100 ఫుట్ రోడ్డుకి మన వెంచర్ ఇక్కడ నుంచి చూస్తే 40 ఫుట్ల రోడ్డు కనెక్ట్ అయి ఉంటుంది మన వెంచర్కి. అక్కడ 40 ఫుట్ల రోడ్డు ఎవరి పడదు, 25-30 ఉంటుంది. మనం అన్ని డిఫరెంట్గా మోడీ చేసినట్లుగా మనం కూడా ప్రత్యేకంగా అక్కడ మన వెంచర్ని డెవలప్ చేస్తున్నాం అన్నమాట. రెండవది అక్కడ ఆల్ ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తారు అనమాట. ఒకటి మన వెంచర్లలో ప్లాట్లు కొంటారు, రెండవది అక్కడ ఉండడానికి స్థలాలు కొనుక్కుంటున్నారు, మూడవది బల్క్ ఇన్వెస్ట్మెంట్. పెద్ద కోటీశ్వరులు వచ్చి అక్కడ కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రోజుకి అక్కడ నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కొన్ని వందల కార్లు వదిలేవుతుంది అక్కడ, కొన్ని వందల కార్లు గంటకి అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. మన వెంచర్ దగ్గరలో ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో వందల కొద్ది కార్లు బయట నుండి వస్తుంది అనమాట. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరెవరు? ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ముంబై. మన వాళ్ళకి ఇంకా వెలుగు రాలే. అంటే లాస్ట్ టైం నేను 380 మందితో మీటింగ్ చేసినప్పుడు మన ఆంధ్ర వాళ్ళే ఆ క్వశ్చన్ అడిగారు అనమాట. ఆల్ ఇండియా టీంతో మనం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాం. అందులో 90% మా సోదరులు ఉన్నారు. ఆల్ ఇండియా నేను పిలవకుండా జాయిన్ అయ్యాను. నేను గవర్నమెంట్ నేను జాయిన్ అని చెప్పి చెప్పలేదు. వాళ్ళ తనంటే తాను వచ్చి నాతో జాయిన్ అయినట్టున్నారు. దాని టేస్ట్ తెలిసినాడు. ఆ రోజు మన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు, సార్ ఇక్కడ రీషేర్ నేను వేరే వాళ్ళు చెప్పినట్టు చెప్పాను. నా దగ్గర అది ఉంది ఇది ఉంది, నేను అది చేపిస్తా, మీకు రీషేర్ చేపిస్తా నేను చెప్పాను. అన్న వాళ్ళకన్నా నో, రీషేర్ గురించి నేను మాట్లాడుతాను. రీషేర్ మీకు మీ ల్యాండ్ మాట్లాడుతుంది, మీకు రీషేర్. ఈరోజు మీరు ఎంతమంది గేటెడ్ కమిటీలో ఉన్నారు? ఒకసారి చేతులు చెప్పండి. గేటెడ్ కమిటీలో ఉన్నారు ఎన్ని ఉన్నాయి సార్ మీ సొసైటీలో? ఖాళీ స్థలం ఉందా? అన్నీ కట్టేసినారా లేదా ఖాళీ స్థలం ఉందా? రోస్ సార్ బిల్డర్ కట్ట ఏమైందా? ఓకే. అయితే ఈ స్థలం ఉందా? మన బిల్డింగ్ ఆనుకున్న స్థలం ఉందా లేదా? అక్కడ స్థలం ఉందా? చాలా రోజులు ఖాళీ ఉంది కదా, అది ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ స్థలానికి ఎంతోమంది పెద్దోళ్ళు పోటీ పడి దాన్ని తీసుకొని వచ్చినారు. నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లేసే నీకు రీసేల్ చేస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నారు కదా, యాదగిరిగుంటారో ల్యాండ్ కొంటారు మీరు, లేదా బెంగళూరు హైవే కొంటారు. మీరు రోజు వెళ్ళి వస్తారా సైట్ చూడడానికి? ఆ సైట్ ఉందా లేదో ఉన్న పార్కులు వేసుకున్నా చూస్తారా? రోజు వెళ్ళి చూస్తారా? ఒకసారి కదా వెళ్తారు మీరు. అదేవిధంగా మీకు కొన్ని రెట్లు పెరుగుతుంది అనమాట ల్యాండ్ అక్కడ. ఇప్పుడు అది కూడా నేను శంషాబాద్లో ఎవడైతే పెట్టాడో 100 రెట్లు పెరిగింది వాడికి. ఎవడైతే అక్కడ పెట్టారో విజయవాడ హైవేలో పెట్టాడో రేట్లు అయితే పెరుగుతుంది. అన్ని చోట్ల రేట్లు పెరిగేది కాదు, వాళ్ళకి 2 రెట్లే పెరిగింది. సినిమాకి అక్కడికి వస్తారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, సినిమాకి వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు పోయి వస్తారు. కానీ ఎక్కడ ప్రైమ్ లొకేషన్ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ రేట్లు అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందనంటే ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారు? 50,000, 25,000 పెట్టుకోండి. అది ఉన్నది ఆ రోడ్ నుండి ఒక చిన్న రోడ్, అది మనకి ఒక 16 కిలోమీటర్ రోడ్ ఉంది, మొత్తం ఫుల్. ఒక బిట్ లేదు అక్కడ. చిన్న ఇల్లు కడతారు అక్కడ, విల్లాస్, చిన్న విల్లాస్ కడతారు. 150 గజాల్లో 2 ఇల్లు, 75, 35 lakh. ఎవరైతే నాతో పాటు పెద్ద మనుషులు వచ్చారో, డబ్బులు ఉన్నాడు, వాళ్ళందరూ మీరు చూస్తుంటారు, స్టేటస్లో కూడా చూస్తూ ఉన్నారన్నమాట. రోజు చూస్తుంటారు ఎంత అవుతుంది, ఏమవుతుంది. వీళ్ళంతా తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అక్కడ. నేను ఇంతకుముందు కూడా లేడీస్ చెప్పాను, బంగారం అమ్మి అక్కడ కొనరు. బంగారం అమ్మి మీ దగ్గర డబ్బులు లేకపోతే బంగారం అమ్మేసి అక్కడ వచ్చి అనుకున్నాను. ఎందుకంటే ₹1 ఈరోజు పెడితే రేపు అక్కడ 10 రూపీస్, 10 రూపాయలు గ్యారంటీ. అలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. నేను
ఎప్పుడూ చెప్పేది అదే, నేను ఏది చెప్తానో నిజాలు చెప్తాను. నేను ఊరికే మార్కెట్ టైం అని మాట్లాడాను. నీకు చేతి చూపిస్తాను, 10 రూపాయలు చేతి చూపిస్తాను. 10 రూపాయలు అన్నా నీకు 5 రూపాయలు రాదా? డెఫినెట్ వస్తుంది. ఒక వెంచర్ లోపలికి వెళితే నేను ఎందుకు 1500 గజాలు కొన్నా? నేను వెళ్ళంగానే 1500 స్క్వేర్ యార్డ్ నేను ఎందుకు తీసుకున్నా? నాకు తెలుసు. టౌన్కి దగ్గరలో ఉంది, టౌన్కి దగ్గరలో ఉంది, ఇది పెరగదా? ఇది కుందూరు టౌన్ 4 బిల్డింగ్ కడతాడు, అక్కడ గెస్ట్ హౌస్ 4 కడతాడు. నేను హామీ ఇచ్చాను, నేను ప్రామిస్ చేస్తాను. నేను ఏదైతే ప్రామిస్ చేస్తాను పక్కా చేసి చూపిస్తాను. ఒక పక్క డెవలప్మెంట్, ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఉపయోగపడతాను. ఇంకోటి వైకుంఠరావు గారు లాంటి మంచి వ్యక్తిని నేను చూడలేదు. అందుకే నేను ఆయన చేతులు గట్టిగా పట్టుకున్నాను. నేను ఇంత వేగంగా